శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం రమణీయమైనటువంటి శ్రీమన్నారాయణీయాన్ని చదువుకుంటున్నాము. అందులో భాగంగానే ద్వితీయ స్కందంలో 5వ శ్లోకాన్ని చదువుకుందాం. ఇంతవరకు ఆయన గురువాయూరు రావటము, దేవదేవుని దర్శనం చేసుకోవటము, తన బాధలను గురించి ఏకరు పెట్టడము, భక్తి మార్గం గురించి కూడా ఏది శ్రేయోదాయకమో ఏది ప్రేయోదాయకమో చెప్పటము, ఆ తర్వాత నా బాధల్ని ఇంక నేను చెప్పను, ఇంకా నేను అలసి సలసి నీ పాదాల చెంతే నా ప్రాణం పోయేంత వరకు కూడా నిన్ను ధ్యానం చేస్తూ ఉంటా కానీ నా బాధను ఇంక నీకు ఏకరువు పెట్టనయ్యా, పెట్టి అలసి ఇంకా నన్ను రక్షించాల్సిన బాధ్యత నీదే అంటూ ఆయన ప్రణమిల్లి అష్టాంగ యోగం ద్వారా ఆ దేవదేవుని ప్రార్థన చేయాలి అనుకోవటము మనం క్రిందటి సంచికలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఆయన మనకి ఏ విధమైనటువంటి దారి చూపిస్తున్నారో చూద్దాం. విస్ఫుటావయవ భేద సుందరం తద్వపుశ్చిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరత స్వదాశ్రయా. చదువుతుంటేనే దాని అర్థం మనకి అవగాహన కావాలండి. విస్ఫుటమైపోవాలట అంటే ఒక్కసారిగా ప్రకాశించాలి, ఒక్కసారిగా పైకి రావాలి, అంతా ప్రసరించాలి. విస్ఫుటం అంటే అది ఏమిటిది? అవయవ భేద సుందరం, సుందరమైనటువంటి అవయవ భేద అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, మొహం ఇలాగనమాట. అవయవ భేద అంటే భేదమైనటువంటిది కాదు, శరీర అవయవాలన్నీ కూడా బహు సుందరంగా నా కంటికి దేదీప్యమానంగా కనిపిస్తున్నాయ్యా. నేను ధ్యానంలో ఉండగా స్పష్టంగా నిన్ను చూడగలుగుతున్నాను. ఇంతకుముందు చెప్పాడు ఆయన, అస్ఫుటే వపుషితే ప్రయత్నతో అన్నాడు. ఎందుకు? నేను నాకు అస్పష్టంగా కనిపిస్తున్నటువంటి నీ దివ్య దర్శనాన్ని ధ్యానంలో స్పష్టంగా చూడాలి అని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఒక్కసారిగా నీ దివ్య మంగళ విగ్రహం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నీ పాదాలు, వేళ్ళు, గోళ్ళు, కాళ్ళు, చేతులు, ముఖం మీద ఉన్నటువంటి చక్కటి ఆ వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి ఆ తిలకం కూడా నాకు చక్కగా కనిపిస్తుంది అయ్యా. మాణిక్యాలు అద్దినటువంటి నీ హారాలన్నీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ అవయవాలన్నీ బాగా కనిపిస్తున్నాయి. అవయవ భేద తద్వపు చిరశీలనావశాత్ తద్వపు, నీ యొక్క సుందరమైనటువంటి రూపం చిరశీలన అవసత్, చాలా కాలం అంటే దీర్ఘంగా ప్రయత్నం చేసి అశ్రమం మనసి చింతయామహే, శ్రమ లేకుండా కూడా మనసులో నింపుకున్నానయ్యా. దీర్ఘకాలం అంటే చేసినది ఎంతకాలమైనా కూడా, దీర్ఘకాలం అంటే 1000 సంవత్సరాలు చేయక్కర్లేదండి. నీవు దృఢ సంకల్పంతో ఒక్క నిమిషం చేసినా చాలు, ఆయన అంత స్పష్టంగా కనిపిస్తారు. అందుకే మనకి గంగిగోవు పాలు గంటడైనను చాలు కడవడైననేమి కర్మపాలు అంటారన్నమాట. మనకి ఆ అమృతతుల్యమైనటువంటి ఆవు పాలు కొంచెమైనా చాలు అంటారు. అదేవిధంగా ఇక్కడ చాలా కాలం చిరశీలనావశాత్, చిర అంటే చాలా కాలం, దీర్ఘంగా అనమాట. అంటే చాలా కాలం అంటే ఆయన మనసు తదేక లగ్నం చేశాడు ఆయన. వెంటనే ఆయన యొక్క దివ్య సుందర రూపం స్పష్టంగా కనిపిస్తోంది అయ్యా, శ్రమ లేకుండా. అంటే ఆయన ఎంత దీర్ఘంగా తపస్సు చేసుకున్నాడో, ధ్యానం చేశారో ఆయనకి శ్రమ కూడా తెలియలేదు అని అర్థం. శ్రమ పడకుండా ఆయన కనబడ్డాడని కాదు, అసలు శ్రమే తెలియకుండా ఆ దేవదేవుని యొక్క దివ్య మంగళ విగ్రహం ఆయన కనపడింది అని అర్థం. అయ్యా ఎప్పుడు కూడా సతతము కూడా క్షణమైన ఏ పొరపాటు లేకుండా నీ
పాదపద్మాలని చూస్తూ ధ్యానం చేస్తూ ఉన్నందువలన నీ దివ్యమంగళ విగ్రహాన్ని నా మనసులో స్థిరపరిచేసుకున్నాను. నాకు స్పష్టంగా నీవు కనిపిస్తున్నావయ్యా. కాబట్టి స్పష్టంగా దివ్యమైనటువంటి నీ రూపం నాకు కనిపిస్తూ మనసులో ముద్రించుకుపోయింది అంటూ ఆయన చెబుతూనే ఇంకా ఏమంటున్నారో చూడండి. ధ్యాయతాం సకలమూర్తిమీదృశిం ఉన్మిషన్మధురతాహృతాత్మనాం సాంద్రమోదరస్వరూపమాంతరం బ్రహ్మరూపమయి తే అవభాసతే. ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం, ధ్యాయతాం సకలమూర్తి దృశీం, నాకు కంటికి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నీ మంగళప్రదమైనటువంటి నీ దివ్యమూర్తిని, నీ రూపాన్ని ధ్యాయతాం, ధ్యానం చేసుకుంటూ ఉన్మిష మధురత హృత్ ఆత్మనాం, ఆ స్వరూపులని మాధుర్యాన్ని, ఆ కనురెప్ప కూడా తిప్పలేనంత సౌందర్యం, అంటే అందం ఒకటే కాదండి, ఆయన కళ్ళలో ఆప్యాయత, కరుణ, దయ, ఆ చిరుదిరి హాసం చూస్తుంటే మనని ఎంతకాలం ఎంత బాగా ఓదారుస్తుందో. అంటే మాతృ ప్రేమని కూడా మరిపించేటువంటి తన్మయమైనటువంటి రూపం అన్నమాట అయింది. తల్లి ప్రేమను కూడా మరిపించి దగ్గర తీసుకునేంతటి గొప్పదైనటువంటి ఆ రూపం హృత్ ఆత్మనాం. అలాంటి తన్మయ స్థితిలో నన్ను నేను నీకు అర్పణ చేసుకుంటున్న సమయంలో సాంద్ర అంటే దృఢమైనటువంటి గట్టి, మోద రసరూపం అంతరం, మన ఆ దివ్యమంగళ రూపాన్ని నా మనసులో ప్రతిష్ఠించుకుని నేను ఆనందపడుతున్నప్పుడు అందమైనటువంటి ఆ రసాన్ని, ఆ రూపలావణ్యాలను చూస్తూ ఆ రసామృతాన్ని తాగుతున్న సమయంలో బ్రహ్మరూపమయి తేవ భాసతే, ఆ నిర్గుణత పరతత్వ రూపాన్ని నేను ఆస్వాదిస్తూ, భగవాన్ అయ్యా, ఎప్పుడైతే మధురాతి మధురమైనటువంటి నీ రూపం నా మనసులో ప్రతిష్ఠింపబడిపోయిందో అప్పుడు దేదీప్యమానంగా నిశ్చలంగా ప్రకాశిస్తున్నప్పుడు పూర్తిగా నా మనసు నీ దత్తం అయిపోతుంది కదా. నేను పరవశించిపోతున్నానయ్యా. కంటికైతే ఒక సెకండ్ కనిపిస్తా, ఒక సెకండ్ కనిపించేమో తెలియదు, మనసులో ప్రతిష్ఠించుకున్నాను. సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నాకు గోచరమవుతూ ఉన్నావు. ఆ ఆనందాంబుతిలో నేను పరవశించిపోతున్నాను అంటూ ఇంకేమన్నాడు చూడండి ఆయన. సమా స్వదన రూపిణి స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితాః పునరత పరిచ్యుతౌ వారభేమయీ చ ధారణాధికం, అధికమైనటువంటి ధారణలో నేను నిమగ్నమైన పరిస్థితులలో నిన్ను ఏకాగ్రం చేసుకుని ధ్యానం చేస్తూ ధారణలో ఉన్న సమయములో పొరపాటున పరిచ్యుత ఆవార భేమహి, దురదృష్టవశాత్తు నా సంచిత పాపకర్మ వలన, లేదా నా ప్రారంధ కర్మ వలన, లేదా నీ మాయ వలన, లేదా నన్ను పరీక్షించటం వలన పొరపాటున పరిచ్యుతావార భేమహి, ఆ దివ్యధారణ, ఆ దివ్యమైనటువంటి ఆ ధ్యాన సమాధి నుండి జారిపోతే, పొరపాటున జారిపోయి బాహ్యంలోకి వస్తే, అయ్యి విశ్వనాయక, హే కృష్ణ, ఆశ్రితాః పునరతః తత్సమాస్వదనరూపిణీ స్థితిం తత్ సమాస్వదనరూపిణి, నేను
ఏ నిర్వికల్ప సమాధిలోకి అయితే వెళ్ళానో అటువంటి నిర్వికల్ప సమాధి స్థితి నుండి మారిపోతే బాహ్యస్మృతిలోకి వచ్చి దృశ్యంగా నువ్వు స్పష్టంగా కనిపిస్తున్న నిన్ను నేను చూడలేకపోతే ఆవారభేమహి దేనికి ధారణాధికం ఆవార భేమహి నేను నిన్ను వదిలేసేస్తాను అనుకుంటాయేమో వదలను. అలాంటి నిర్వికల్ప సమాధి నుండి పొరపాటుని నేను జారిపోయినప్పటికీ కూడా నిన్ను మాత్రం వదలక ధారణాధికం ఇంకా ఎక్కువ ఇంకా పట్టుదలతో నేను ధారణ చేస్తాను. నీ పద సన్నిధికి తిరిగి చేరుకుంటాను. ఎంత గట్టిగా అంటే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండే అంత గొప్ప ధ్యానంలోకి వెళ్ళిపోతాను. పరీక్ష ఫెయిల్ అయ్యామనుకోండి, పట్టుదలతో చదివి నెగ్గుతాం. పైకి ఎక్కాలి అనుకున్నవాడు, ఒక కొండ ఎక్కాలి అనుకున్నాడు, 2 అడుగులు కిందకి జారిన తర్వాత భయపడ్డు, మళ్ళీ పట్టుదలగా ఆ ఒడుపు చూసుకుని మళ్ళీ పైకి ఎత్తాడు. అదేవిధంగా అయినా నేను నా ధ్యానంలో అంత గొప్ప స్థితికి వెళ్ళి దురదృష్టవశాత్తు జారితే మళ్ళీ దృఢ సంకల్పంతో నీ పాద సన్నిధిని చేరటానికి ప్రయత్నం చేస్తాను కానీ పట్టు విడవనయ్యా అంటూ చెప్పాడు ఆయన. నేను పొరపాటును కూడా నిన్ను వదలను. అది నీ పరీక్షనుకో ఏమైనా అనుకుంటాను కానీ నిన్ను మాత్రం వదలను. అలాంటని ఇత్తం అభ్యస నిర్భరోల్లసత్ ఇత్తం అభ్యసత్. ఆ విధంగా నేను ధారణ చేసి సాధన చేసి ఇంకా అధికమైనటువంటి నిగ్రహశక్తితో, ఇంతకుముందు చెప్పాడు బ్రహ్మచర్యాన్ని కూడా వహిస్తాను మానసికంగా, అంటే బ్రహ్మలోనే చరిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆ విధమైనటువంటి స్వేచ్ఛగా స్వయంగా కృషి చేస్తూ నిన్ను చేరడానికి ప్రయత్నం చేస్తాను. త్వత్పరాత్మ సుఖ కల్పితోత్సవ. త్వత్ నీ యొక్క పర ఆత్మ, ఆ పరాత్మని యొక్క నన్ను నేను సంకల్పం చేసుకుంటూ నన్ను నేను మలుచుకుంటూ నీ పాద పద్మాలపై ధారణ పెంచుకుంటానే కానీ ఎంత గొప్పగా అంటే చూడండి. ముక్త భక్తు కుల మౌలితాం గతా. నేను కూడా ముక్త భక్తుల కుల మౌలితాం. ఎవరు వాళ్ళు? సుఖ నారదాదివత్ సంచరేమ. సుకుడు నారదుడు వంటి అగ్రగణ్యులైనటువంటి మునిముక్తులు ఏ విధంగా సంచరేన్ స్వేచ్ఛగా ధైర్యంగా హాయిగా సంచరిస్తున్నారో ఆ విధమైనటువంటి ముక్తుల యొక్క వంశంలోకి నేను చేరాలయ్యా. ముక్త భక్త కుల, అలాంటి భక్తుల వంశంలోకి చేరేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేగాని నేను నిర్వికల్ప సమాధి నుండి నీ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నీ దృశ్యం, నీ రూపం ఒకవేళ పొరపాటున చూడలేక కిందకి జారినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నించి అలాంటి ముక్తులందరూ చేరినటువంటి కూడా వారిలో ఒక నవ్వుతాను కానీ నిన్ను పట్టి విడువనయ్యా అంటూ ఆయన దృఢంగా చెప్పారండి. అంటే ఎప్పుడు కూడా ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థం బుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగా ఉనన్. ప్రయత్నం చేసి నీ దరికి వస్తాను, నేను ఆ విధంగా ఉంటాను అంటూ ఆయన ఎంతో చక్కగా స్పష్టంగా చెప్పారండి ధైర్యంగా. ఇంకా రెండవ మార్గం లేదు. మనకి ఎంత ప్రయత్నం చేయని చివరి గమ్యం అదే. ఒకవేళ నేను పొరపాటున కూడా జారిపోయినా కూడా నిన్ను వదలనయ్యా, తిరిగి మళ్ళీ పడ్డా కూడా మళ్ళీ పైకి లేచి పరుగు పెడతాను, నీ సన్నిధానంలోనే ఉంటాను, నిన్నే ప్రార్థన చేసుకుంటాను, స్పష్టంగా నీ రూపాన్ని మనసులో నిలబెట్టుకుంటాను. ఈరోజు శుకుడు నారదులు లాంటి వారు స్వేచ్ఛగా ఎందుకు వ్యవహారం చేసుకుంటున్నారు? పూర్తిగా వాళ్ళు నీకు దత్తమైపోయారయ్యా. వాళ్ళ మనసు, వాళ్ళు నీకు దత్తమయ్యారు, నువ్వు వాళ్ళకు దత్తమైపోయావు. అందుకోసమని నేను కూడా
అలాంటి భక్తుల యొక్క కోవలోకి చేరిపోతాను. అయితే నాకు నీ ఆశీర్వచనం కావాలి నాయన, నీ దయా కరుణ కావాలి నాయన. కొంచెమైనా కల్యత మమ కురుష్వతావతి కల్యతే భవతు ఉపాసనం యయ. కొంచెమైన వెసులుబాటు నాకు అని ఆయన చక్కగా ప్రార్థన చేశారు. మనందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం దేవదేవుని. వచ్చే సంచికలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.